నమస్తే, దిస్ ఇస్ శౌర్య. భారీ భద్రతా బలగాల మధ్య కౌంటింగ్, అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ అనేది అయితే చాలా తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుంది. చాలా గట్టిపోటీగా అనిపించింది. సో ఎన్నడూ లేని విధంగాను అసలు అంచనాలు మించి తారుమారయ్యాయి అని కూడా అనిపిస్తుంది. సో ముఖ్యంగా తీసుకుంటే తమిళనాడు కింగ్ ఎవరు, అసలు అక్కడ సీఎం ఎవరు కాబోతున్నారు, ఈ డిస్కషన్ వచ్చినప్పుడు మాత్రం అందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్. సో నిజంగానే విజయ్ దాన్ని గ్రాప్ చేయగలుగుతాడా, నిజంగానే విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగలుగుతాడా? సో ఇప్పుడున్న రిజల్ట్స్ ని బట్టి అసలు ఏం జరుగుతుంది, తమిళనాడు రిజల్ట్స్ ఏం చెప్తూ ఉన్నాయి? సో ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు ఉన్నారు. హాయ్ సార్. సార్, అంచనాలు మొత్తం తారుమారు అయిపోయి అనుకోవచ్చు. అసలు వినంగానే షాక్ అనిపించింది రిజల్ట్ చూడంగానే. అంటే మనకి ఎగ్జిట్ పోల్స్ మొత్తం 5 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ వస్తే 4 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అక్యురేట్ గా ఉన్నాయి. అంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ వస్తుందని చెప్పారు, కేరళలో యూడిఎఫ్ వస్తుందని చెప్పారు, పాండిచ్చేరిలో ఎన్డీఏ, అస్సాంలో ఎన్డీఏ, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఒక్క తమిళనాడులో మాత్రం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినాయి. ఎందుకంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డిఎంకే వస్తుందని చెప్పారు, ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే టీవీకే వస్తుందని చెప్పింది. సో టీవీకే మ్యాక్సిమం 120 సీట్స్, అంటే 118 కావాలి. అక్కడ 234 మొత్తం. మ్యాజిక్ ఫిగర్ 118 కంఫర్టబుల్గా టీవీకేకి వస్తుందని ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే చెప్పింది. అది అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు, ఇదొక్కటి ఇలా చెప్తుందని. ఎందుకంటే వెస్ట్ బెంగాల్కి చెప్పలేదు యాక్సిస్ మై ఇండియా. సో నేను చెప్పను అన్నాడు, ప్రదీప్ గుప్తా అనుకుంటా ఆయన పేరు. సో ఇప్పుడు కానీ అది కూడా వాస్తవం కాదనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే యాక్సిస్ మై ఇండియా అంచనా కూడా కరెక్ట్గా లేదు. ఎందుకంటే టీవీకే ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు తమిళనాడులో. తమిళనాడులో నాకు తెలిసి ఫస్ట్ టైము ఈ మధ్య కాలంలో హంగి రావడం. మామూలుగా అక్కడ 2 పార్టీలే ఉంటాయి ప్రధానంగా. 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీని గెలిపిస్తుంటారు క్లియర్ మెజార్టీతో. జనరల్గా తమిళనాడు ప్రజలు చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంటారు, మనకు తెలుసు. సో ఎందుకంటే మా బార్డర్ తమిళనాడే, మా ఊరికి 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్లో తమిళనాడు బార్డర్ వస్తుంది. సో తమిళ కల్చర్ అంతా నాకు చిన్నప్పటి నుంచి ఐడియా ఉంది. సో అందువల్ల ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు క్లియర్గా ముగ్గురికి పనిచేశారని ఇప్పటి వరకు మనం చూస్తుంటే లేటెస్ట్గా 68, 61, 69, అంటే టీవీకే 69, ఏఐడిఎంకే 68, డిఎంకే 61. సో ఇప్పుడు ఈ 3 ముక్కల ఆటలాగే అయిపోయింది. ఎవరు కూడా సింగిల్ పార్టీ మెజారిటీ వచ్చే అంటే మ్యాజిక్ ఫిగర్ని చేరుకునే అవకాశం లేదు. ముగ్గురికి పంచారు కదా, ఇప్పుడు కాంబినేషన్ ఎవరిది అనేదే ఇక్కడ తేలుతుంది. అంటే ఏఐడిఎంకే విజయ్ గెలుస్తారా, డిఎంకే విజయ్ గెలుస్తారా? ఎందుకంటే ఏఐడిఎంకే డిఎంకే కలవరు, అది క్లియర్. ఎందుకంటే ఏఐడిఎంకే ఒకవేళ చీలచ్చు అక్కడ కూడా, ఎందుకంటే రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు. సో ఏఐడిఎంకే నుంచి చీలు కానీ అటు వెళ్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాలిన్ పళనిస్వామికి నేను సీఎం ఇస్తానంటే వాళ్ళిద్దరు అటు వెళ్ళి జంప్ అయ్యే అవకాశం ఉంది. మరి అది జరుగుతుందా? అప్పుడు ఏమవ్వాలంటే దీంట్లో ప్రిడామినెంట్గా సీట్లు విజయ్ తెచ్చుకోగలిగితే, అంటే ఒక 80+ అట్లా తెచ్చుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా విజయ్ దగ్గరికే ఎవరైనా రావాలా, డిఎంకే అయినా రావాలా, ఏఐడిఎంకే అయినా విజయ్ దగ్గరికే రావాలి. అప్పుడు విజయ్ కింగ్ మేకర్ అయిపోతాడు, తన కింగ్ కూడా అయిపోతాడు. అంటే డామినెంట్గా ఉంటే అది వస్తుందా అనేది చూడాలి. కానీ ట్రెండ్స్ చూస్తే వచ్చే అవకాశమే కనబడుతుంది. ఇప్పుడు వరకు మనకి ట్రెండ్స్ చూస్తే విజయే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు అయితే. ఎందుకంటే స్టాలిన్ సీఎం అయ్యే అవకాశాలు తక్కువే ఉన్నాయి, స్టాలిన్ విజయ్ కలిసే అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఏఐడిఎంకే విజయ్ కలిసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి చాలా సార్లు వార్తలు వచ్చింది ఏంటంటే విజయ్ బీజేపీ మనిషి, బీజేపీ విజయ్ని ఇట్లా ప్లాంట్ చేసింది తమిళనాడులో. ఎందుకంటే సౌత్లో దానికి పట్టు దొరకట్లేదు బీజేపీకి. ముఖ్యంగా తమిళనాడు అనేది బాగా కొరకరాని కుయ్య, ఏ ఫామ్లో వచ్చినా మేము అడ్డుకుంటామని అనేక సార్లు స్టాలిన్ ప్రతిజ్ఞ చేశాడు బీజేపీని. సో అందుకని బీజేపీ ఏంటంటే ఇండైరెక్ట్గా ఎట్లాగైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ బీజేపీ తీసుకొచ్చిందో, బీజేపీ పవన్ కళ్యాణ్తో లేకపోయింటే అసలు చంద్రబాబు బీజేపీతో కలిసేవాడు కాదు. సో అందుకని అంటే బీజేపీ చంద్రబాబు కలవడానికి కూడా పవన్ కళ్యాణ్ క్యాటలిస్ట్గా పనిచేస్తాడు, అది ఆయనే కూడా చెప్పుకున్నాడు. అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా బీజేపీ ప్లస్ విజయ్ కలిసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంటే ఏఐడిఎంకే ప్లస్ విజయ్
కాకపోతే ఏమంటే విజయ్కి కొంత అడ్వాన్స్గా రావాలి, ఏఐడిఎంకే కంటే ప్రెడామినెంట్గా రావాలి. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. 69 ఇప్పుడు విజయ్కి ఉంటే 68 ఏఐడిఎంకేకి ఉన్నాయి. ఈ ఈక్వల్గా ఉంటే ఏమొస్తుందంటే అప్పుడు 2.5 సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. అంటే పళనిస్వామి పళనిస్వామి నేను 2.5 ఉంటా, నువ్వు 2.5 ఉండు అన్న ఇది జరిగే అవకాశం ఉంది కర్ణాటకలో లాగా. సో ఆ మోడల్లో వచ్చినా కూడా ఖచ్చితంగా మాత్రం సీఎం అయితే 100% విజయ్ అవుతాడండి. అది 2.5 year అవుతాడా, ఫుల్ టర్మ్ అవుతాడా అనేది మనకి ఇంకొక 12 తర్వాత మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఏదేమైనా విజయ్ది అనూహ్య విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్కి సైలెంట్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పోల్ సర్వే అంతకుముందు ప్రీపోల్ సర్వే కూడా మ్యాక్సిమం అంతా విజయ్కి 7-8% కూడా ఓట్లు రావని, కానీ ఇవాళ చూస్తే 35% ఓట్ షేర్ ఉంది ఇప్పటికీ అందుతున్న సమాచారం మేరకు. మొత్తం ఈ 3 పార్టీల్లో ఓట్ షేర్ చూసుకున్నప్పుడు విజయ్ ప్రెడామినెంట్గా 35% ఓట్ షేర్ విజయ్కి ఉంది, 31% డిఎంకేకి ఉంది, 28% ఏఐడిఎంకేకి ఉంది ఇప్పటికి ఉన్న రిజల్ట్స్ని బట్టి మనం చూస్తే. అంటే క్లియర్గా విజయ్ వైపే మెజారిటీ ప్రజలు. ఎందుకంటే ఈ యాక్సిస్ మై ఇండియా కూడా ఏం చెప్పిందంటే 38% ప్రజలు విజయ్నే సీఎంగా కోరుకుంటున్నారు అనేది. అంటే బేసిక్గా ఏంటంటే అక్కడ ఇటు డిఎంకే ఏఐడిఎంకే పాలిటిక్స్తో ప్రజలు విసిగిపోయి ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. విజయ్ ముందు నుంచి కూడా ఆ కొత్తదనాన్ని వైపుగా, అంటే ఆయన ఫ్రెష్గా ఉన్నాడు పాలిటిక్స్లో. రెండోది అతను 2 పార్టీలని గట్టిగా, అంటే ఇటు ఏఐడిఎంకేని ఇటు డిఎంకేని వ్యతిరేకించాడు, అట్లాగే మతత్వాన్ని కూడా వ్యతిరేకించాడు. అతను కూడా పైగా క్రిస్టియన్ కావడము, దళిత్ కావడము, దానివల్ల కూడా ఓట్లన్నీ అతనికి పడినట్టుగా అర్థమవుతుంది. మనకు మామూలుగా ఏంటంటే తమిళనాడులో కూడా కుల రాజకీయాలు అనేవి బలంగానే ఉంటాయి. అంటే 1 year 12-15% ఉంటారు, గౌండర్స్ కూడా 8-10% ఉంటారు, ఇంకా పరైగార్స్ 10-12% ఉంటారు, దేవేంద్ర కులం ఉంటారు, దేవర్స్ అంటారు, మనం దేవర్లో చూస్తాం సినిమాల్లో కూడా. వీళ్ళంతా దేవర్లు ట్రెడిషనల్గా డిఎంకేకి ఉంటారు. మిగతా ఓబీసీ కూడా ఉన్నారు, అదర్ ఓబీసీ ఒక 20% ఉంటారు. మామూలుగానే డిఎంకే అంటే మనకి ఒకటి ముస్లిం ఓట్లు, దళిత ఓట్లు, ఓబీసీ ఈ ఓట్లు డిఎంకేకి ట్రెడిషనల్గా ఓట్ బ్యాంక్. ఇప్పుడు ఏమైందంటే యూత్ పెద్ద ఎత్తున షిఫ్ట్ అయిపోయారు విజయ్కి. అందుకనే మనకి ఓటు పర్సంటేజ్ చూసుకున్నప్పుడు కూడా 79-80% తమిళనాడులో యూత్ పెద్ద ఎత్తున మన క్యూలలో కనబడ్డారు. యూత్ అంతా కూడా విజయ్ని రావాలని కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిఎంకే పాలిటిక్స్ చూశారు, ఏఎన్బిఎంకే పాలిటిక్స్ చూశారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే జయలలిత వెళ్ళినాక ఏఐడిఎంకే కరిస్మాటిక్ లీడర్ లేరు. అంటే చాలా మంది ఏఐడిఎంకే నుంచి షిఫ్ట్ అయిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. సో కొత్త బ్లడ్ అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు సీనియర్ నాయకులంతా ఇటు ఏఐడిఎంకేలోనూ డిఎంకేలోనూ ఉన్నారు, దీంట్లో ఫ్రెష్గా ఉన్నారు. చివరికి తన డ్రైవర్ కొడుకు కూడా విజయ్ సీట్ ఇచ్చాడు. సో అది కూడా సంచలనంగా మారింది. అంటే తన దగ్గర చాలా కాలం డ్రైవర్గా పనిచేసిన అతని కొడుకు, అతనికి కూడా విజయ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ రామారావు ఎన్టీఆర్ కాలంలో ఎవరినంటే కండక్టర్ని, టీచర్లని, ఎవరినంటే వాళ్ళని ఎమ్మెల్యేలు చేశాడు. అలాగా అక్కడ కూడా ఇది కనపడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పోల్చడానికి ఏమీ లేదు విజయ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా అతను నిలబడి ఫైట్ చేయలేదు. బిగినింగ్ నుంచి కూడా తెలుగుదేశానికి అనుకూలంగానే ఉన్నాడు. తెలుగుదేశాన్ని వ్యతిరేకించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జగన్ ఓట్లు చేర్చడానికే వ్యతిరేకించాడు తప్ప, అంటే తెలుగుదేశానికి యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లన్నింటినీ చీల్చాలని ఇటు వచ్చాడు తప్ప, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి క్లియర్గా యాంటీ జగన్ స్టాండ్లోనే ఉన్నాడు. అట్లాగే ఇండిపెండెంట్గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడలేదు. డే 1 నుంచి కూటమిలోనే ఉన్నాడు. విజయ్ ఆ తప్పు చేయలేదు. యాక్చువల్గా విజయ్ కానీ ఏఐడిఎంకేతో కలిసి ఉంటే ఇప్పుడు అబ్సల్యూట్గా వాళ్లే వచ్చేవాడు. కానీ విజయ్ అది లేకుండా మనకు తక్కువ వచ్చినా పర్లేదు, మనం ముందు ఇండిపెండెంట్ నిలబడాలి అనే నిర్ణయం తీసుకోవడం అనేది విజయ్కి బాగా ప్లస్ అయింది. సో ఈ నేపథ్యంలో విజయ్ అయితే ఖచ్చితంగా సీఎం అయితే అయిపోతాడు.
ఇప్పటికి కూడా 71 ఉన్నాయి ఏఐడిఎంకేకి ఈయనకి. ఏదేమైనా ఒక టర్మ్ అన్నా ఏఐడిఎంకే ఇతను కలిసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఇండిపెండెంట్ గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి తమిళనాడులో లేదు. సార్ అలాగే అంటే విజయ్ని తీసుకుంటే తొక్కాలని ప్రయత్నం అయితే చాలా జరిగింది అనేది మనం గతంలో కూడా డిస్కస్ చేసాము. ఆయన మూవీ రిలీజ్ అవ్వకుండా చేయడం, ప్రచారాలకు అడ్డు పెట్టడము, ఇలాగ మనం ప్రచారం విషయంలో చూసినప్పుడు కూడా మిగిలిన పార్టీలు చేసినంత ప్రచారానికి కూడా ఈయన ఎక్కడ మనకి క్షేత్రస్థాయిలో తప్ప ఎక్కడ కనిపించలేదు అనుకున్నాం. అండ్ మోర్ ఓవర్ చాలా రకాల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. బట్ నిజంగానే అంటే ప్రజలు ఎప్పుడు ఎవరిని ఎలా కోరుకుంటారు అనే దానికి ఇదంతా కూడా సింపతి క్రియేట్ చేసిందండి విజయ్కి. ఎప్పుడైతే విజయ్ ని తొక్కడం, సినిమా రిలీజ్ ఆపేయడం, ఇవన్నీ చేయడం వల్ల అది విజయ్కి హెల్ప్ అయింది. సింపతి క్రియేట్ అయింది జనంలో, ముఖ్యంగా యూత్ అండ్ విమెన్. సో ఈ 2 రకాల సెక్షన్లు అక్రాస్ ద కులాలు ఇవన్నీ పక్కన పెడితే, అంటే సినిమా హీరోలకి ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళ కులం కంటే కూడా అభిమానులు అన్ని కులాల్లో ఉంటారు. సో కులం అనేది కులాన్ని డామినేట్ చేసి వాళ్ళకి ఓటు బ్యాంక్ ఏర్పడుతుంది. మిగతా వాళ్ళకంతా ప్రధానంగా కులాలు మాత్రమే కనబడతాయి. అది మనకి సినిమా వాళ్ళకి సంబంధించి. రెండోది తమిళనాడులో సినిమాకి రాజకీయాలకి స్వతంత్ర పూర్వం నుంచి కూడా చాలా ప్రిడామినెంట్ గా ఉంటుంది అనమాట అక్కడ. సో సినిమా రంగం, రాజకీయ రంగం అనేది పెనవేసుకుపోయింది తమిళనాడులో, ఎప్పటి నుంచో ఉంది సౌత్ ఇండియాలో. అందువల్ల ఈ మొత్తం కాంటెక్స్ట్ లో అంటే రజనీకాంత్ మిస్ చేసుకుంది విజయ్కి వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రజనీకాంత్ ధైర్యం లేక, ధైర్యంగా బీజేపీకి యాంటీగా నిలబడలేక, రాజకీయాల్లో ఆయన పర్సనాలిటీ సూట్ కాదని చెప్పి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. లేకపోతే ఖచ్చితంగా రజనీకాంత్ సీఎం అయ్యాడు. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా అయితే విజయ్ సీఎం అవడం అయితే 100% పక్కా. రైట్, థ్యాంక్ యూ సార్.